ఈ మధ్య మనం కోవిడ్ వచ్చింది. కోవిడ్లో మొదటి వేవ్లోనేమో చాలా మంది స్టిరాయిడ్స్ ఇచ్చారు. రెండో వేవ్లోనేమో ట్రీట్మెంట్ లేకపోయినా కానీ హిప్ సంబంధిత ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. హిప్ సంబంధిత అంటే ఎవాస్కులర్ నెక్రోసిస్ అంటారు. ఎవాస్కులర్ అంటే బ్లడ్ సప్లై కట్ ఆఫ్ అయిపోయి హిప్ బాల్ డ్యామేజ్ అయింది. ఇది 4 రకాలు ఉంటుంది. మొదటి రకంలో జనరల్లీ మెడికేషన్ తర్వాత అవసరం అనుకుంటే కొంచెం కోడ్ డికంప్రెషన్ అంటారు, అంటే హోల్ వేస్తే జనరల్లీ కొంతమందికి బాగానే ఉంటుంది. సెకండ్ స్టేజ్కి వచ్చేసరికి అప్పుడు కూడా మేము హిప్ సేవ్ చేయడానికి ట్రై చేస్తాం. థర్డ్ అండ్ ఫోర్త్ స్టేజ్లో హిప్ సేవ్ చేయడానికి ఏమీ లేదు. ఆ టైంలో పెయిన్ కంట్రోల్ అంటే నొప్పి ఎక్కువ ఉన్నప్పుడు టాబ్లెట్స్ తోటి కంట్రోల్ చేసి కొద్ది రోజులు మొబిలైజ్ వదిలేస్తాం. అప్పటికి కూడా ఆయనకు బాగా ప్రాబ్లం అయితే ద ఓన్లీ సొల్యూషన్ వచ్చేసి హిప్ రిప్లేస్మెంట్. హిప్ రిప్లేస్మెంట్ అంటే మొత్తం బాల్ కప్పు మార్చేస్తాం. జనరల్లీ హిప్ రిప్లేస్మెంట్ చేస్తే మినిమం 25 to 30 years ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే మేము వాడేది అన్సిమెంటెడ్ హిప్ రిప్లేస్మెంట్ ప్లస్ బాల్ కూడా సిరామిక్ వాడతాం. సో ఈ 30-35 years వాళ్ళు చేసుకున్నా కానీ మినిమం 60 to 65 years వరకు ఏ ప్రాబ్లం లేకుండా ఉంటుంది.